శ్రీమాత్రే నమః. ఈరోజు 26వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 25వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. 26వ శ్లోకం. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. నా కూడదు. బుద్ధిభేదం బుద్ధి ఎందు కలత, జనయేత్ కలిగించుట, అజ్ఞానం అజ్ఞానులకు, కర్మ సంకినం కర్మఫల అపేక్ష కలవారికి, జోషయేత్ చేయడానికి స్ఫూర్తినివ్వవలెను, సర్వకర్మాణి అన్ని విహిత కర్మలను, సర్వ అంటే అన్ని, కర్మాణి అంటే విహిత కర్మలను, విద్వాన్ జ్ఞానులు, యుక్త జ్ఞానోదయమైన వారు, సమాచరన్ బాగుగా ఆచరించుచు. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాశక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహితకర్మల చేయడానికి స్ఫూర్తినివ్వవలెను. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. 27వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.